తర్వాత ఆవాలు వేసుకోవాలి, కొద్దిగా జీలకర్ర, 2 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు, తర్వాత వచ్చి గ్రైండ్ చేసి పెట్టుకున్నానండి జీలకర్ర, వాము, ధనియాలు, సోపు, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి, యాలకులు, ఉల్లిపాయలు, పసుపు అన్నీ 1 స్పూను, జీలకర్ర మాత్రం 2 స్పూన్లు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఆయిల్ వేడెక్కాలి. వేడెక్కిన తర్వాత ఈ మసాలా అంతా అందులో వేసుకొని గ్రేవీ బాగా ఉడికించుకోవాలి. అది బాగా తిప్పితే బాగా ఉడికిపోతుంది, ఆయిల్ అంతా బాగా పైకి వస్తుంది. తర్వాత చింతపండు బాగా కొంచెం నిమ్మకాయ అంతా చింతపండు వేసుకొని బాగా అది పేస్ట్ చేసుకొని పసుపు వేసుకోవాలి, కొద్దిగా కారం, అంతా బాగా కలిపి పెట్టుకోవాలి. కలిపి పెట్టుకున్న తర్వాత చింతపండు గుజ్జు వేసుకోవాలి, అందులో మళ్ళీ కలుపుకొని కొద్దిగా అలా ఉడకనివ్వాలన్నమాట. ఓ 2 నిమిషాలు ఉడికితే సరిపోతుంది. తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి, కొద్దిగా కలుపుకొని ఇంకో 2 నిమిషాలు అలా ఉడకనిస్తే అదంతా గ్రేవీ కొద్దిగా ఆయిల్ పైకి వచ్చే వరకు తిప్పుకుంటూ ఉడకనివ్వాలి. తర్వాత వచ్చి కొద్దిగా గరం మసాలా పౌడర్ వేసుకొని కొత్తిమీర గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది. అలా 2 నిమిషాలు ఉడికిన తర్వాత ఆపేసుకోవాలి స్టవ్. అది వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. పిల్లలకి కఫం చేసిన, జలుబు చేసిన పిల్లలకి, కడుపులో